అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తూ మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ కరెంటు ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ధరలను తగ్గించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామ్నగర్లోని విద్యుత్ భవనం వరకు సాగింది. ర్యాలీలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగన్జీవన్రావు విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారు అంటూ ప్రశ్నించారు. ట్రూ ఆఫ్ పేరుతో వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతున్నారంటూ ఆరోపించారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలను విద్యుత్ రూపంలో ప్రజల నుంచి దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ రావు విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జబర్దస్త్ డ్రామా ప్రారంభం కాబోతుందని అన్నారు. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం చెందిందని అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరుబాట కొనసాగిస్తుందని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు హెచ్చరించారు. జనవరి 3వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, లీడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాని రాజశేఖర్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుడు అల్ల రవీంద్రారెడ్డి, బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు చావలి శివప్రసాద్, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, గంగారు ప్రవీణ్, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు, బడుగు ఇందిర, భూమిరెడ్డి రవణమ్మ, సాదం విజయలక్ష్మితో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకి 10 గంటల పాటు కార్యక్రమాలని నాణ్యమైన ఈరోజు జగనన్న పిలుపు మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, పెంచబోనని చెప్పిన మాట 6 నెలలు అయ్యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక 6,000 కోట్లు, డిసెంబర్లో ఒక 9,000 కోట్లు పైబడి మొత్తం 15,400 కోట్లు ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు. ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పేదలకి 200 యూనిట్ల లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే
ఇప్పుడు వాళ్ళకు కూడా 1000 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసుకోవాలని, రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని 10 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు విన్నవించడం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొన్న మా జూపడి ప్రభాకర్ గారికి, సుధాకర్ బాబు గారికి, కాకుమాన రాజశేఖర్ గారికి, బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, మరియు కుప్పం ప్రసాద్, కటార్ శంకరు, మరియు మా ఒంగోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, రైతాంగం మొత్తానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎన్నికల సమయంలో సత్య హరిశ్చంద్రుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అబద్ధాల పుట్ట, ప్రజల్ని చరిత్రలో జీవితకాలం మోసం చేయాలనుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన ప్రజలందరూ కూడా ఇది అభ్యుదయమైనటువంటి పరిపాలన, సంక్షేమంతో కూడిన పరిపాలన, డెవలప్మెంట్తో కూడిన పరిపాలన, రాష్ట్రం కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. అదే నిజాయితీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది. కానీ నీతి నిజాయితీని మరిచినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు. కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన ఎత్తుకొని జిందాబాద్ అని అన్నారో తిరిగి మళ్ళా జగన్ని గెలిపించడం కోసం అతి త్వరలో 20 ఏళ్ళైనా రావచ్చు, ఒకవేళ అటు ఇటుగా ఉంటే నార్మల్గా అయినా రావచ్చు. వచ్చే ఎన్నికల్లో ఇదిగో ఒంగోలులో చుండూరు రవి గారి నాయకత్వంలో ఈ ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం ఇది ఒక రణ నినాదంగా, ఒక పునాదిగా మాత్రం మీరు తీసుకోవాలని మేము అతిశయోక్తులు మాట్లాడటం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని మాత్రమే ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ముందు చెప్తా ఉన్నది. ఇది మీరు అబద్ధాలు అనుకుంటే అబద్ధాలు మా వల్ల కాదు. అబద్ధాలు ఆడే బ్యాచ్ ఒక చోట ఉంది. అప్పుడప్పుడు ఢిల్లీలో కలుస్తారు, అప్పుడప్పుడు ఇంకొక చోట కలుస్తారు రహస్యంగా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న చాలా వీక్ ముఖ్యమంత్రి ఉన్నాడు. పాప ఆయన సన్నగా పొడవుగా ఉన్నాడేమో కానీ బలంగా కూడా లేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊరక ఓస్తున్నాడు. హూ అంటే ఎగిరిపోతాడు కదా, ఇతను చూద్దామని. అతను హూ అనేదానికి వాళ్ళ అన్నను కూడా తెచ్చుకున్నాడు ప్రభుత్వంలోకి. రేపు నాగేంద్ర బాబు ఆ జబర్దస్త్ కార్యక్రమం కూడా వచ్చిందనుకో, నాగబాబు గారు అసలు వాళ్ళు చేయబోయేది అసెంబ్లీలో, రాష్ట్రంలో జబర్దస్త్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారితో చేయబోతా ఉన్నారు. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది అలా ఉంటుందనుకుంటే మీ పొరపాటు. పడిన అలా తిరిగి లేస్తుంది. ప్రజలే లేపుతున్నారు. ప్రజలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు చెంపలేసుకొని బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళా నమ్మేమే, మాకు అనుభవం ఉన్నా సరే మోసపోయేమే అనుకున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జయప్రదం చేసిన మీ అందరికీ, అదేవిధంగా ఈ వాస్తవాల్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఉన్నటువంటి మా మీడియా సోదరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఎనీ సోషల్ మీడియా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. అదిగో మహాత్ములు చూస్తున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ గారు చూస్తూ ఉన్నారు, వింటున్నారు. నేను రాసినటువంటి రాజ్యాంగమేనా ఈ పరిపాలన? ఓహో, సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని దుర్మార్గపు పాలన కొనసాగించేటటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిజం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల నాయకత్వం ఇవ్వాలి. అబద్ధం అనేటటువంటిది సహజంగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని ప్రజలు అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నాడని విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన 6 మాసాల్లో దాదాపు 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసినటువంటి దానికి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాటిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారో, సూపర్ 6 అన్నారో, అది ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఏదైతే మేము చేయము, కరెంటు బిల్లులు పెంచమన్నారు, అదేవిధంగా రైతులకి 20,000 సంవత్సరానికి ఇస్తామన్నారు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఇవన్నీ ఏది సక్రంగా జరగట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మేరకు మొన్న రైతులకు సంబంధించిన దాని మీద కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఎస్సీ కానీ డిఈకి కానీ కలెక్టర్ ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో అవి తగ్గించమని నిరసనగా వచ్చి
వందల మంది మరి కార్యకర్తలతో నిరసనగా వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వ తేదీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇదే విధంగా ధర్నాలు నిరసనలు జరుగుతాయని, మరి ప్రజలందరూ ఏదైతే కావాలనుకుంటున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈరోజు ఒంగోలు నగర ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, నగరాధ్యక్షులు కటా శంకర్ గారి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఇప్పుడే స్థానిక ఎస్సీ కార్యాలయంలో అధికారులకి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీగా నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని ప్రజల ముందు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని తొంగలో తొక్కుతూ ముప్పటిగా 15,400 కోట్లని ట్రోప్ ఛార్జీలని దశలవారీగా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నాడు. పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగకరమైనటువంటి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఎన్నో చేయూత కానీ ఎన్ని పథకాలను కూడా ఆపి అంత డబ్బును కూడా అమరావతి అభివృద్ధికి మళ్లిస్తూ ఉన్నాడు. మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలని సూపర్ 6ని అమలు చేయాలని, అలాగే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చుండూరు రవి గారి యొక్క ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మేమందరం కూడా దానిలో పాల్గొన్నాం. ఆ నిరసన ప్రజల యొక్క గళం, ప్రజల యొక్క కోపం, ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజలు మోసం చేయబడ్డారు. ప్రజలకు పవర్ కట్ జరిగింది. ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు జల్లాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని, నేను వస్తే అవి పెంచనని, ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయమాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు, ఇచ్చారు. ఓ పక్కన అలా చెబుతూనే మీరు అప్పులు తీసుకొచ్చినట్టుగా నిన్న మీరు అసెంబ్లీలోనే మీరే అప్పులు ఎన్ని తీసుకొచ్చారో 46,000 కోట్ల రూపాయల అప్పులను ఈ ఒక్క 6 నెలల కాలంలో మీరు తెచ్చారు కదా. ఆ 46,000 కోట్ల రూపాయలు ఏమైందని చెప్పి అడుగుతున్నాం. అవి కాక ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఎందుకు వేశారని అడుగుతున్నాం. తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి, ఛార్జీలు తగ్గించాలి. ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే. రైతన్నులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే. మీరు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీ మీద ఎదురు దాడి చేస్తూనే ఉంటుందని చెప్పి సెలవు చేస్తుంది. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్,